నమస్తే ఆర్టీవీ న్యూస్ కి స్వాగతం। మీ సమస్య పరిష్కారమే మా లక్ష్యం। మీ సమస్యలను వాట్సాప్ చేయండి చాలు 9492726238। మా వార్తలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి। విద్యుత్ అమరవీరుల స్ఫూర్తితో ఆదాని విద్యుత్ స్మార్ట్ మీటర్లు ట్రూ ఆప్ ఛార్జీలకు వ్యతిరేకంగా పోరాటం చేద్దామని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బోనంగి చిన్నయ్య పడాల్ ప్రజలకు పిలుపునిచ్చారు। గురువారం చింతపల్లి విద్యుత్ సబ్ స్టేషన్ ఎదురుగా తుపాకీ కాల్పుల్లో మరణించిన విద్యుత్ పోరాట యోధులు రామకృష్ణ, విష్ణువర్ధన్ రెడ్డి, బాలస్వామి అనే ముగ్గురికి ఆనాడు ఉన్న ప్రభుత్వం కాల్చి చంపిందన్నారు। 25వ వర్ధంతి సందర్భంగా వారి చిత్రపటానికి పూలదండలు వేసి నివాళులర్పించారు। అనంతరం చిన్నయ్య పడాల్ మాట్లాడుతూ 25 ఏళ్ల క్రితం 2000 సంవత్సరంలో అప్పటి ఉమ్మడి రాష్ట్రంలో విద్యుత్ ఛార్జీలకు వ్యతిరేకంగా పోరాడిన యోధులను ప్రభుత్వం కాల్చి చంపిందని గుర్తు చేశారు। 25వ వర్ధంతి పురస్కరించుకుని ఆ విద్యుత్ పోరాట యోధుల స్ఫూర్తితో ఆదాని స్మార్ట్ మీటర్లకు ట్రూ అప్ ఛార్జీలకు వ్యతిరేకంగా ప్రజల్ని చైతన్యవంతులుగా చేసి మళ్లీ పోరాటం చేయనున్నట్లు చెప్పారు। విద్యుత్తు అధికారులు షాపు యజమానులకు, విద్యుత్ గృహ వినియోగదారులకు తమ దగ్గర ఉన్న విద్యుత్ మీటర్లు తీసి ఆదాని స్మార్ట్ మీటర్లు బలవంతంగా దౌర్జన్యంగా బిగిస్తున్నారని, ప్రజల యొక్క వ్యతిరేకత ఏమాత్రం పట్టించుకోవడం లేదని మండిపడ్డారు। విద్యుత్ గృహ, షాప్ యజమానులు వ్యతిరేకించాలని కోరారు। అనంతరం పార్టీ మండల కార్యదర్శి పాంగి ధనంజయ్ విద్యుత్తు మూతువీరుల పోరాటాల స్ఫూర్తితో రక్తంతో తడిసిన నేల ఎప్పుడు మీ పోరాటాలకి రుణపడి ఉంటుందని, మీ వారసత్వాన్ని కొనసాగిస్తామని జోహార్లు మూతువీరులకు అని ప్రతిజ్ఞ చేయించారు। ఈ కార్యక్రమంలో సిపిఎం మండల నాయకులు సాగిన చిరంజీవి, మజ్జి రాంబాబు మహిళలు పాల్గొన్నారు। ఉద్యమ వీరులారా, ఉమ్మడి రాష్ట్రంలో ప్రపంచ బ్యాంకు ఆదేశిత ప్రభుత్వ విధానాల వ్యతిరేక పోరాటంతో ప్రజల కోసం ప్రాణాపాయంగా ప్రాణాలర్పించిన మీకు మా విప్లవ జోహార్లు। మీ త్యాగాలను వృధా కానివ్వబోమని మీరు చూపిన సమరశీల బాటలో రాష్ట్రంలో ప్రస్తుత ప్రభుత్వం విద్యుత్ అమరవీరుల డేగా రాష్ట్రంలో జరుపుకుంటా ఉన్నాం। దానికి సంబంధించి ఈరోజు సిపిఎం పార్టీగా ఈ కార్యక్రమం చేయడం జరిగింది। అయితే 2000 సంవత్సరంలో ఇదే ఆగస్టు 28వ తారీఖున షహీద్ చౌక్లో, బషీర్బాగ్లో సందర్భంగా ఈరోజు 25వ వర్ధంతి దినంగా ఈరోజు జరుపుకుంటా ఉన్నాం। ఆ సందర్భంగా అమరవీరుల ఫోటోకు దండ వేసి ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది। ఈ ఫోటోకు సిపిఎం పార్టీ సెక్రటరేట్, జిల్లా సెక్రటరేట్ మెంబరు పడాల్ గారు దండ వేయాల్సిందిగా కోరుతాం। జోహార్ విద్యుత్ అమర వీరులకు, జోహార్ విద్యుత్ అమర వీరులకు, కొనసాగిస్తాం అమరవీరుల ఆశయాలను, కొనసాగిస్తాం అమరవీరుల ఆశయాలను। 2000 సంవత్సరంలో ఆనాడు ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు విద్యుత్ ఛార్జీలు తగ్గించమని చెప్పి హైదరాబాద్ బాసిర్బాగ్లో దరిదాపు ముగ్గురిని పొట్టన పెట్టుకున్నటువంటి ఆ పోరాటంలో కామ్రేడు రామకృష్ణ, విష్ణువర్ధన్ రెడ్డి, బాలస్వామి దరిదాపు ఈ రోజుకి 25 సంవత్సరాలు పూర్తవుతుంది। ఆ స్ఫూర్తితో ఈరోజు ఏదైతే ఆదాని స్మార్ట్ మీటర్లకు వ్యతిరేకంగా జరుగుతున్నటువంటి పోరాటంలో సిపిఎం పార్టీగా అగ్రభాగాన ఉంటూ ప్రజల తరపున పోరాటం చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా మేము ప్రతిజ్ఞ పూనుతున్నాం। రెండోది, ఈరోజు విద్యుత్తు స్మార్ట్ మీటర్ల పేరుతో ఆదాని యొక్క స్మార్ట్ మీటర్లు ఈరోజు అనేక షాపుల్లో, అనేక గృహ వినియోగదారుల్లో వచ్చి బలవంతంగా దొంగసాటున దోపిడిగా ఉన్నటువంటి మీటర్లని పీకేసి వాళ్ళు ఆదాని స్మార్ట్ మీటర్లు బిగించడం అనేది జరుగుతుంది। దీనికి వ్యతిరేకంగా ప్రజల్ని చైతన్యవంతులుగా చేసి భవిష్యత్తులో పోరాటం చేసేదానికోసం అమరవీరుల యొక్క స్ఫూర్తితో
పోరాడతామని చెప్పేసి సిపిఎం పార్టీగా ఈరోజు ప్రజల తరపు నుండి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. అందుకోసం ప్రజలు ఈ ఆదాని స్మార్ట్ మీటర్లను వ్యతిరేకించాలని చెప్పేసి మేము కోరుతున్నాం. అందుకోసం 25 సంవత్సరాల క్రితం జరిగినటువంటి పోరాటం ఈ రోజుకి స్ఫూర్తిగా ఉంది. ఆ స్ఫూర్తితోనే ఈరోజు జరుగుతున్నటువంటి విద్యుత్ స్మార్ట్ మీటర్ల వ్యతిరేకంగా మేము పోరాడుతున్నాం. రెండోది ట్రూ ఆఫ్ ఛార్జీల పేరుతో ఈ ప్రజల నుండి ఏదైతే గతంలో వాడినటువంటి విద్యుత్ ఉందో ఆ విద్యుత్తుకు కూడా మేము బిల్లులు ఇస్తామని చెప్పేసి ఏదైతే చెప్తున్నారో దీన్ని కూడా ప్రజలు తిరస్కరించాలని చెప్పేసి ఈ విద్యుత్తు పోరాటాల యొక్క వీరుల యొక్క స్ఫూర్తితో తిరస్కరించాలని చెప్పేసి ప్రజలకి సిపిఎం పార్టీ తరఫున మేము కోరుతున్నాం.